మహానటి సీతారామ హిట్లతో టాలీవుడ్ లో ఫోకస్ అయిన మాలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్ మమ్మూటి వారసుడే అయినా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుతో దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు కింగ్ ఆఫ్ కోతా అంటూ మాస్ జోనర్ లో బాక్స్ ఆఫీస్ మీద దండెత్తాడు. మరి ఈ జోనర్ లో తనకి రిజల్ట్ కలిసి వస్తుందా? ఫైనల్ రిపోర్ట్ తో ఏం తేలింది? దుల్కర్ సల్మాన్ సినిమా అంటే సంథింగ్ స్పెషల్ అన్న స్టాంపు పడింది. కనులు కనులను దోచాయంటే లాంటి డబ్బింగ్ మూవీ కూడా ఇక్కడ ఆడింది. మహానటి సీతారామన్తో ఈ హీరోకి ఇక్కడ మార్కెట్ క్రియేట్ అయింది. అందుకే మలయాళ మాస్ మూవీ టైటిల్ మార్పు లేకుండా కింగ్ ఆఫ్ కొత్తగా వచ్చింది. బాక్సాఫీస్ ని షేక్ చేస్తుందనే అంచనాల మధ్య మూవీ విడుదలైంది. ఒక ఊహాజనితమైన ఊరు, ఆ ఊరిని నరకంగా మార్చిన రాక్షసుడు, తనని వేటాడేందుకు రంగంలోకి దిగిన పోలీస్ ఏం చేయలేకపోవడంతో ఫ్లాష్ బ్యాక్ లో ఈ ఊరిని ఏలి ఊరొదిలేసిన పాస్ట్ డాన్ని రంగంలోకి తీసుకొస్తే ఎలా ఉంటుంది? కొత్త ముళ్ళును పాత ముళ్ళుతో తీస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి అంశాలతో తెరకెక్కింది కింగ్ ఆఫ్ కొత్త. దుల్కర్ సల్మాన్ పర్ఫార్మెన్స్ కి వంకబెట్టే ఛాన్స్ లేదు. కింగ్ ఆఫ్ కొత్తకి తనే ఊపిరి. మహానటి సీతారామం కనులు కనులను దోచాయంటేలో ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడో అదే రేంజ్ లో కింగ్ ఆఫ్ కొత్తలో దూసుకు వెళ్లాడు. మరోసారి మహానటి సీతారామంని మించే పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సీతారామం మహానటి వల్ల దుల్కర్ మీద పెరిగిన అంచనాల్ని చూసి డేర్ చేసి తన మాస్ మూవీని ఇక్కడ విడుదల చేసినట్టున్నారు. కానీ రొటీన్ స్టోరీ స్క్రీన్ ప్లే వల్ల తన మార్కిని చూపించలేకపోయాడు హీరో. కింగ్ ఆఫ్ కొత్త కథ కథనం రొటీన్ అవటం వల్లే టాక్ మారుతోంది. కేవలం స్టోరీ బ్యాక్డ్రాప్, మ్యూజిక్, దుల్కర్ సల్మాన్ పర్ఫార్మెన్స్ వల్లే ఈ సినిమాకు నెగటివ్ టాక్ రాకుండా మిక్స్డ్ టాక్ తో సరిపెట్టే పరిస్థితి ఎదురవుతోందంటున్నారు. ఓవరాల్ గా పర్లేదనే మాటే తప్ప హిట్ కిక్ కష్టంగానే కనిపిస్తోంది.